62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్. ఎక్కువ మంది మాట్లాడేది ఐవీఎఫ్. సో అందరూ ఐవీఎఫ్ కి వస్తే పిల్లలు ఖచ్చితంగా పుడతారన్న ఆలోచన ఉంటుంది. బట్ 30 సంవత్సరాల లోపు 60% మాత్రమే అవకాశం ఉంటుంది, 40 ఏళ్ళు దాటితే 20% ఉంటుంది అని చెప్పేసి మనకు అంచనాలు చెప్తున్నాయి. సో మీ దగ్గరికి ఎవరన్నా ఐవీఎఫ్ కోసం వస్తే అంటే వాళ్ళని ఎట్లా కౌన్సిలింగ్ చేస్తారు, ఎంత పర్సెంట్ మీకు పిల్లలు పుట్టే అవకాశం ఉంది, అది దేని మీద ఆధారపడి ఉంటుందని ఎట్లా కౌన్సిలింగ్ చేస్తారు, దాని గురించి చూపిస్తాం. ఐవీఎఫ్ యావరేజ్ ప్రెగ్నెన్సీ రేటు ఒక 40% అని అందరికీ తెలుసు. గ్యారంటీగా ప్రెగ్నెన్సీ ఉండదు అని కూడా అందరికీ తెలుసు. కానీ అందరూ అది యాక్సెప్ట్ చేయడానికి చాలా కష్టపడతారు. కానీ అది యాక్సెప్ట్ చేస్తే కానీ మనకి వాళ్ళకి చాలా డిసప్పాయింట్మెంట్ వస్తుంది తర్వాత. సో మేమేం చేస్తామంటే కేసుని అనలైజ్ చేసినప్పుడు వాళ్ళ ఏజ్, లేడీ సపోజ్ 35 years 30 years తక్కువ ఉంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఛాన్స్ బాగుంటుంది. అలాగే ఏఎంహెచ్ అంటాం. ఏఎంహెచ్ అంటే యాంటీ ములియరన్ హార్మోన్. అది ఎగ్ పవర్ చెప్తుంది, ఆ ఎగ్ రిజర్వ్ చెప్తుంది. ఏఎంహెచ్ అబవ్ 1 ఉంటే ఐవీఎఫ్ లో ఇంకా సక్సెస్ రేట్స్ బాగుంటాయి. అలాగే స్పర్మ్ కౌంట్ మనకి లెటర్స్ అట్లీస్ట్ 5 million 8 million అలా ఉంటే మనకి వాళ్ళకి రీజనబుల్ రేట్స్ ఉంటాయి. అలాగా హస్బెండ్ ది వైఫ్ ది డీటెయిల్స్ దగ్గర పెట్టుకుని మనము వాళ్ళ సక్సెస్ రేట్ ఇంచుమించు ఎంత ఉంటుందో చెప్పగలుగుతాం. మళ్ళీ తర్వాత ఇంకేంటంటే ఐవీఎఫ్ ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడు కొన్ని అన్ఎక్స్పెక్టెడ్వి వస్తూ ఉంటాయి. అంటే ఏంటి, ఒక స్టాండర్డ్ రెజిమ్ ఆఫ్ హార్మోన్స్ ఉంటాయి. అవి మనం ఇచ్చినప్పుడు వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉందో చూస్తాం. అన్ని బాగున్నా సరే కొంతమందికి రెస్పాన్స్ బాగుండదు. సో మేము ఐవీఎఫ్ ప్రొసీజర్లో రోజు స్కాన్స్, ఇంజెక్షన్స్ ఇచ్చే ముందు వాళ్ళకి ఆల్టర్నేట్ డేస్ కూర్చోబెట్టి ఇలా జరుగుతోందండి ప్రోగ్రెస్, మనం ఇంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్తాం. అలాగే ఎగ్స్ తీసిన రోజు అవి ఎగ్ కౌంట్స్ ఎన్ని వచ్చాయి మనకి అంటే ఒక 10 ఫాలికల్స్ ఉన్నాయనుకోండి, వాటిలోంచి 8 నుంచే మంచి ఎగ్స్ రావచ్చు. ఆ ఎగ్స్ మళ్ళీ ఫర్టిలైజ్ అయ్యాక 4 ఎంబ్రియోసే రావచ్చు. సో వేరియబిలిటీ అనేది చాలా ఉంటుంది. అన్నిటినీ మనం ముందు ప్రెడిక్షన్ చేయలేము. సో మేము ముందే వాళ్ళతో చెప్తాము, మేము మీకు స్టెప్ వైజ్ మీకు అన్నీ చెప్తూ ఉంటాము. మాతో పాటు ఎంబ్రియాలజిస్ట్ ఉంటారు, కౌన్సిలర్స్ ఉంటారు. వాళ్ళకి ఫోన్స్ వెళ్ళి మీకు ఇలా ఉంది, ఈ ఎంబ్రియోస్ ఇలా ఉన్నాయి అని వాళ్ళకి చెప్తూ ఉంటాం. ఎక్స్పెక్టేషన్స్ రియలిస్టిక్ గా ఉంచాలి వాళ్ళకి, అది చాలా ఇంపార్టెంట్. కాన్స్టెంట్ డైలాగ్ ఉండాలి డాక్టర్ కి పేషెంట్ కి మధ్యన. అది ఉంటే సైకలాజికల్ గా పేషెంట్ కూడా ప్రిపేర్డ్ గా ఉంటారు, గుడ్ న్యూస్ అయినా బ్యాడ్ న్యూస్ అయినా రిసీవ్ చేసుకోవడానికి. అంటే మేడం ఇప్పుడు సాధారణంగా అంటే చిన్న పట్టణాల్లో కూడా ఐవీఎఫ్ సెంటర్లు బాగా వచ్చాయి. అంటే కొంతమంది అనుభవం ఉండి, అనుభవం లేక, కరెక్ట్ ఎక్విప్మెంట్ ఉండి, ఎక్విప్మెంట్ లేక కూడా ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నారు. ఇట్లా రిపీటెడ్ గా ఐవీఎఫ్ ఫెయిల్ అయిన వారు మీ దగ్గరికి వస్తే అప్రోచ్ ఎట్లా ఉంటుంది, ఎట్లా చేస్తారు, దీనికి సొల్యూషన్? సో మీరు చెప్పింది చాలా కరెక్ట్ అండి. ఐవీఎఫ్ సెంటర్స్ ఆల్మోస్ట్ ప్రతి వీధికి ఉన్నాయి, చిన్న పట్టణాల్లో కూడాను. కొన్ని చోట్ల సిస్టమేటిక్ గా జరుగుతోంది, కొన్ని చోట్ల సిస్టమేటిక్ గా జరగటం లేదు. పేషెంట్స్ బాగా డిసప్పాయింట్ అయ్యి ఒక 1 or 2 ఐవీఎఫ్స్ అయ్యి వాళ్ళకి ఫైనాన్షియల్ గా కూడా బర్డెన్ అయ్యి అప్పుడు మన దగ్గరికి వస్తే మనము వాళ్ళ ఫైలు ముందు నుంచి వెనక దాకా చదివి ఎందుకు వీళ్ళకి ఫెయిల్యూర్ అయింది, అది ఎగ్ స్పర్మ్ క్వాలిటీ బాగాలేక, లేకపోతే ఐవీఎఫ్ ప్రొసీజర్లో ప్రాబ్లం వచ్చిందా, మనము వీళ్ళకి ఎలాగా మంచిగా చేయగలము అని కూర్చోబెట్టి ముందు మేము స్టడీ చేసుకుని ఇంతే ఫైల్స్తో వస్తారు. సో మేము ఏం చేస్తామంటే ఫైల్ ఒకసారి మా దగ్గర ఉంచేసేయండి, మేమంతా స్టడీ చేసుకుని ఒక 2 days తర్వాత వాళ్ళని మళ్ళీ పిలిచి ఇది పరిస్థితి, ఇది ఇలా అయింది, మేము ఇలాగా డిఫరెంట్గా చేసి మీకు ప్రెగ్నెన్సీ అవకాశం ఇంత ఇప్పించగలము. లేకపోతే పూర్తిగా ఎగ్ క్వాలిటీ లేదనుకోండి, డోనర్ ఎగ్ అనేది ఉంది, పూర్తిగా స్పర్మ్ ఇది లేకపోతే డోనర్ స్పర్మ్ అనేది ఉంది. అలాగా మేము అంతా స్టడీ చేసి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి అంతా ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడు వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. సో ఇక్కడ ట్రాన్స్పరెన్సీ చాలా ఇంపార్టెంట్. పేషెంట్తో రిలేషన్షిప్, వాళ్ళ ట్రస్ట్ తెచ్చుకోవడం ఇంపార్టెంట్. టైం స్పెండ్ చేసి కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్. ఇవి 3 చేసి వాళ్ళని అంటే శాంతించి వాళ్ళ డిసప్పాయింట్మెంట్ తగ్గించి హోప్ ఉన్న వాళ్ళకి హోప్ ఉందని చెప్తాము, లేదు ఏమీ లేని వాళ్ళకి ఇంకా మీరు అడాప్ట్ చేసుకోవాలండి అని కూడా చెప్పిన రోజులు ఉన్నాయండి. డాక్టర్ గారు మీకు ఈ రంగంలో ఆల్మోస్ట్ ఒక 30 సంవత్సరాల అనుభవం ఉంది. యూకేలో శిక్షణ తీసుకున్నారు ఈ అంశం మీద. మీ చేతుల మీదకి వెళ్ళి వేల మంది తల్లులయ్యారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మనం అనుకున్న అంటే ఇప్పుడు ఏదైతే రాంగ్ ప్రాక్టీసెస్ ఉన్నాయో, ఒక ఐవీఎఫ్ సెంటర్కి వెళ్తే వాట్ ఆర్ ద రెడ్ ఫ్లాగ్స్ వీ నీడ్ టు ఐడెంటిఫై, అంటే అబ్బో ఇక్కడ కరెక్ట్ కాదు, మనం వేరే సెంటర్కి వెళ్ళడం ఉత్తమం
అని చెప్పడానికి మీరు అంటే పేషెంట్స్కి అవగాహన కల్పించడానికి ఏం చెప్తారు? తద్వారా వాళ్ళ సమయము, వాళ్ళ హెల్దీ ఎగ్స్ ఉన్న టైంలో మళ్ళీ కన్సీవ్ కావడానికి, వాళ్ళ డబ్బు ఇవన్నీ వృధా కాకుండా కాపాడడానికి మీరు ఇచ్చే విలువైన సూచనలు ఏంటి? సో మీరు ఒక ఐవీఎఫ్ సెంటర్ని చూస్ చేసుకునే ముందు కొంచెం ముందు వెనక ఆ సెంటర్ గురించి కనుక్కోవాలి. మరీ తక్కువ కాస్ట్కి చేసే వాళ్ళని కొంచెం అనుమానించాలి. ఎందుకంటే ఐవీఎఫ్ అనేది మనం వాడే మెటీరియల్, మనం వాడే క్యాథెటర్స్ ఇవన్నీ కూడా కొంచెం ఖరీదుతో వచ్చేవి. పద్ధతి అయిన సెంటర్స్ లో సరైనవి తెచ్చుకుని ఒకళ్ళది ఇంకొకళ్ళకి యూజ్ చేయకుండా మేము కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటాం. మరీ డిస్కౌంట్లు, మరీ ఆఫర్స్ ఇలా పెట్టి బాగా తక్కువ చేస్తాం అని దానిని ఒక వేరే ప్రోడక్ట్ లా మార్కెటింగ్ చేసే వాళ్ళని కొంచెం అనుమానంగా ఆలోచించండి. ఎందుకంటే ఐవీఎఫ్ లో ఒక బేసిక్ ఖర్చు ఒక 60,000 to 80,000 ఆ ల్యాబ్ ఫీజు లేకుండా ఐవీఎఫ్ చేయడం నిజంగా కష్టం. అది 2, 3 ఏంటంటే గ్యారంటీలు ఇచ్చే వాళ్ళని చాలా అనుమానంగా చూడండి. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ ఐవీఎఫ్ కి గ్యారంటీ అనేది మేము ఇవ్వలేము. ఎందుకంటే అది నేచర్లో వేరియేషన్స్ ఉంటాయి. ఒక ఎగ్, ఒక స్పర్మ్ ఎలా ఉంటుందో అవి ఫ్యూజ్ అయ్యాకే మనకి తెలుస్తాయి. సో ముందు అవేమీ చూడకుండా మీకు ముందే మేము గ్యారంటీగా ఇస్తాము అన్న వాళ్ళని తప్పకుండా అనుమానంగా చూడండి. తర్వాత మీరు మీ డాక్టర్తో కన్సల్టేషన్ అయినప్పుడు మీ అనుమానాలు అవన్నీ రాసుకుని క్లియర్గా మాట్లాడండి. వాళ్ళు మీకు టైం ఇవ్వాలి, మీ డౌట్స్ అన్ని క్లియర్ చేయాలి. కాంప్లికేషన్స్ ఏమన్నా ఉంటాయా, ప్రెగ్నెన్సీ రేట్ ఎంత, అన్నీ కూడా మీకు నమ్మకం వచ్చేటట్టు వాళ్ళతో మాట్లాడండి. ఒక హాఫ్ అన్ అవర్ అయినా కన్సల్ట్ చేయండి. మీకు సాటిస్ఫై అవ్వకపోతే మళ్ళీ వెళ్ళండి. ఇంకొకటి మంచి ఇదేంటంటే సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకోండి. ఈ డాక్టర్ ఐవీఎఫ్ఏ ఉంది మాకు అని అంటున్నారు, ఇంకో వేరే సెంటర్కి వెళ్ళి వాళ్ళని కనుక్కోండి వాళ్ళు కూడా అదే చెప్తున్నారా అని. సో సెకండ్ ఒపీనియన్ తీసుకోవడంలో కొంతవరకు ప్రొటెక్షన్ ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఏఆర్టీ బోర్డ్ అని మనకి గవర్నమెంట్ పెట్టింది, అసిస్టెడ్ రిప్రొడక్షన్ బోర్డు. వాళ్ళు తప్పనిసరిగా అందరికీ ఇన్స్పెక్షన్స్ చేసి లైసెన్సెస్ ఇస్తున్నారు. ఆ లైసెన్స్ మేము క్లినిక్ లో డిస్ప్లే చేయాలి. ఆ లైసెన్స్ ఉందా లేదా చూసుకోండి, వాళ్ళకి ఇన్స్పెక్షన్స్ అవుతున్నాయా లేదా చూసుకోండి, రికార్డ్స్ అనేవి మెయింటైన్ చేస్తున్నారా లేదా చూసుకోండి. ఇవన్నీ వాళ్ళని అడగడంలో తప్పు లేదు. ఇవన్నీ మీకు ట్రాన్స్పరెంట్ గా వాళ్ళు ధైర్యంగా అవునండి మాది ఏఆర్టీ లైసెన్స్ ఉంది, ఇది మా లైసెన్స్ నంబరు, మా ఇన్స్పెక్షన్ లాస్ట్ 6 months కింద అయింది, ఇవన్నీ మీకు చెప్పగలిగితే తప్పకుండా అది నమ్మకమైన సెంటర్. మనకు ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారం 40 లోపు మాత్రమే ఐవీఎఫ్ చేస్తే బాగుంటుందని మార్గదర్శకాలు ఉన్నాయి. లేట్ చేసే యువకులకు మీరు ఇచ్చే సందేశం? ఏజింగ్ ప్రాసెస్ అనేది మనకి బయట కనిపిస్తుంది, లైక్ హెయిర్ గ్రే అవుతుంది, స్కిన్ ముడతలు పడుతుంది. అలాగే లోపల ఎగ్స్, స్పర్మ్స్ కూడా ఒక 30 years నుంచి ఏజింగ్ అనేది మొదలెడుతుంది. సో ఏజ్డ్ ఎగ్స్, ఏజ్డ్ స్పర్మ్స్ తోటి మనకి ప్రాబ్లం ఏమవుతుంది, ఒకటి ఫర్టిలిటీయే కష్టం అవుతుంది, తర్వాత అబ్నార్మల్ బేబీస్ పుట్టడం అవుతుంది. అంటే డౌన్ సిండ్రోము, జెనెటిక్ ప్రాబ్లమ్స్, మిస్క్యారేజెస్ అవి ఎక్కువ అవుతాయి. సో నేనేం చెప్తానంటే అట్లీస్ట్ బిఫోర్ 35 ఒక చైల్డ్ని కనడానికి ట్రై చేయండి. తర్వాత సోషల్ ఇష్యూస్లో చూస్తే మనం 30 yearsకి పేరెంట్స్ అవుతే మనకి 40 years వచ్చేసరికి ఆ చైల్డ్కి 10 years వస్తాయి. అదే మనము 40 years, 50 yearsకి మనము పేరెంట్స్ అవుతే మనకి 60 years వచ్చేసరికి మనకి 15 ఏళ్ల పిల్లలు, 14 ఏళ్ల పిల్లలు ఉంటారు. అది సోషల్గా కూడా కష్టము. మనం ఒక ఏజ్ వచ్చేసరికి వాళ్ళు ఒక రకమైన సెటిల్మెంట్ కావాలి అని అనుకుంటాం. ఇది వెస్టర్న్ కంట్రీస్లో చూసి మన వాళ్ళు కూడా అనుకుంటున్నారు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్కి వాళ్ళకి 60 ఏళ్ళకైనా సరే 14 ఏళ్ళ పిల్లలు, 15 ఏళ్ళ పిల్లలు ఉంటున్నారు. కానీ మన సొసైటీలో ఇంకా అలాంటివి రాలేదు. 35 yearsకి ఒక చైల్డ్ ఉంటే సోషల్గా, ఎకనామిక్గా మనం రిటైర్ అయ్యేసరికి వాళ్ళు కాలేజ్ ఎడ్యుకేషన్ పూర్తి చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. సో ఇది హెల్త్ పరంగానే కాదు, సోషల్ అండ్ ఫైనాన్షియల్గా కూడా ఒక 35 yearsకి పిల్లలు పుట్టడం అనేది అన్ని విధాలా మనకి మంచిది.